మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలేకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ వెబ్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మధ్యప్రాచ్యంలో రెండో వారానికి చేరిన యుద్ధం. శుక్రవారం ఇరాన్లో 400 లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు. నౌకాదళాన్ని నాశనం చేశామన్న అమెరికా. ప్రతి దాడులను తీవ్రతరం చేసిన ఇరాన్. యుఏఈ, బాగ్దాద్, కువైట్లోని అమెరికా స్థావరాలపై డ్రోన్ల ప్రయోగం. ఇజ్రాయెల్, యుఎస్ తీరుపై గల్ఫ్ దేశాల నిరసన. దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెంపు. గృహ వినియోగ సిలిండర్పై 60 రూపాయల మేర వడ్డన. దేశీయంగా ఉత్పత్తిని పెంచాలని కేంద్రం ఆదేశాలు. మూసీ చుట్టూ రాత్రి పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామన్న రేవంత్. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని ఉద్ఘాటన. విపక్షాలపై విమర్శలు. హైదరాబాద్కు ప్రపంచ స్థాయి విఎఫ్ఎక్స్ అండ్ వర్చువల్ ప్రొడక్షన్ హౌస్. ఈ నెల 12న నెట్ఫ్లిక్స్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు సమీక్ష. నిర్మాణాలు ఎన్నికల హామీగా మిగిలిపోరాదని స్పష్టీకరణ. పనుల్లో నాణ్యతపై రాజీ ప్రసక్తే లేదని నిర్దేశం. నేడు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు. రైజీనా డైలాగ్ సదస్సుకు హాజరు కానున్న సీఎం. సాంకేతికత, సుపరిపాలన, భవిష్యత్తు అంశాలపై కీలక ఉపన్యాసం. మధ్యప్రాచ్యంలో యుద్ధం రెండో వారానికి చేరుకుంది. ఇరాన్లోని అణు క్షిపణి కేంద్రాలపై దాడులను అమెరికా, ఇజ్రాయెల్ మరింత ఉధృతం చేశాయి. శుక్రవారం 400కు పైగా స్థావరాలను లక్ష్యం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇరాన్ నౌకాదళాన్ని నిర్వీర్యం చేసినట్లు అమెరికా తెలిపింది. అటు ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ప్రతిదాడులను ఇరాన్ తీవ్రతరం చేసింది. యుఏఈ, బాగ్దాద్, కువైట్లోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు వరుసగా 7వ రోజు ఉధృతంగా సాగాయి. ఇరాన్లోని 400కు పైగా లక్ష్యాలపై శుక్రవారం దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. బాలిస్టిక్ క్షిపణి లాంఛర్లు, డ్రోన్ల నిల్వ కేంద్రాలపై బాంబు దాడులు చేసినట్లు వివరించింది. హారూత్ ప్రాంతంలో ఒక రక్షణ వ్యవస్థను తరలిస్తున్న లారీని గుర్తించి ధ్వంసం చేసినట్లు వివరించింది. టెహరాన్లోని అత్యంత ప్రసిద్ధ ప్రాంతమైన ఆజాదీ టవర్ సమీపంలోనూ ఇజ్రాయెల్ దాడులు చేసింది. తూర్పు టెహరాన్లో 2 భారీ పేలుళ్లు వినిపించినట్లు అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు నివేదించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున నల్లటి పొగ అలుముకున్నట్లు వివరించారు. అదే సమయంలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఆకాశంలో చక్కర్లు కొట్టినట్లు తెలిపారు. మరోవైపు తమ రక్షణ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేందుకు ఇరాన్, హెజ్బొల్లా పరస్పరం సమన్వయం చేసుకుంటూ దాడులకు తెగబడుతున్నాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఆ ప్రయత్నాల్ని సమర్థంగా అడ్డుకుంటున్నట్లు వివరించింది. లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై దాడులు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటి వరకు 217 మంది చనిపోయారని లెబనాన్ ప్రభుత్వం తెలిపింది. అటు ఇరాన్లో అణుస్థావరాల్ని పూర్తిగా ధ్వంసం చేసే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 4 నుంచి 6 వారాల పాటు కొనసాగొచ్చని అమెరికా శ్వేతసౌధం ప్రకటించింది. ఇరాన్ నౌకాదళానికి చెందిన 30కి పైగా నౌకల్ని అమెరికా సైన్యం ముంచేసిందని, ఆ దళం ప్రస్తుతం పోరాడలేని స్థితికి చేరుకుందని శ్వేతసౌధం కార్యదర్శి కరోలిన్ లెవిట్ చెప్పారు. అమెరికా సైనికులు ప్రాంతీయ స్థావరాలకున్న బాలిస్టిక్ క్షిపణి ముప్పును విజయవంతంగా అడ్డుకున్నామని ఆమె పేర్కొన్నారు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతిదాడులు తీవ్రమయ్యాయి.
గత శనివారం పాఠశాలపై దాడికి ప్రతీకారంగా యుఏఈలోని అమెరికా స్థావరంపై దాడి చేసినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తెలిపారు. దక్షిణ ఇరాన్లోని మినాబ్ కౌంటీలో గత శనివారం ఒక బాలికల ప్రాథమిక పాఠశాలపై జరిగిన దాడిలో విద్యార్థులు సహా 150 మందికి పైగా మరణించారని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. నిన్న సాయంత్రం బాగ్దాద్ విమానాశ్రయంలోని అమెరికా దౌత్య కార్యాలయంలో ఉన్న సైనిక స్థావరంపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. 4 డ్రోన్లు ఈ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొన్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి విమానాశ్రయం సమీపంలో పలు డ్రోన్ దాడుల్ని అమెరికా దళాలు అడ్డుకుంటూ వస్తున్నాయి. మరోవైపు యుఏఈ, కువైట్లోని అమెరికా స్థావరాలపై శుక్రవారం ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ దాడులు కొనసాగాయి. యుఏఈలోని అల్ దఫ్రా ఎయిర్బేస్, కువైట్లోని అలీ అల్ సేలం ఎయిర్బేస్లపై ఇరాన్ దాడులు చేసింది. ఇరాన్పై దాడి విషయంలో ఇజ్రాయెల్, అమెరికా తీరుపై గల్ఫ్ దేశాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రారంభించే ముందు తమకు ఎలాంటి ముందస్తు హెచ్చరిక ఇవ్వలేదన్నారు. ఫలితంగా ఇరాన్ ప్రతీకార దాడులను నిలువరించేందుకు తగినంత సమయం లభించలేదని గల్ఫ్ దేశాల ప్రతినిధులు ఆరోపించారు. ఇరాన్పై దాడి పశ్చిమాసియాలో విధ్వంసానికి దారితీస్తుందన్న తమ హెచ్చరికలను అమెరికా బేఖాతరు చేసిందని పేర్కొన్నారు. ఇరాన్ దాడుల నుంచి తగినంత రక్షణ కల్పించలేదని ఓ ప్రతినిధి తెలిపారు. సొంత బలగాల రక్షణపైనే అమెరికా, ఇజ్రాయెల్ దృష్టి సారించాయని, గల్ఫ్ దేశాలను గాలి కొదిలేసినట్టు ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అనవసరమైన యుద్ధంలోకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను లాగారని అభిప్రాయపడ్డారు. ఈ విమర్శలపై స్పందించిన శ్వేతసౌధం ప్రతినిధి అన్నా కెల్లీ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా ఇరాన్ దాడి చేసే సామర్థ్యాన్ని 90% తగ్గించామని, డొనాల్డ్ ట్రంప్ మిత్రదేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు. ఇరాన్ ముప్పును శాశ్వతంగా తొలగించేందుకు ఈ దాడులు చేపట్టినట్టు తెలిపారు. ఇజ్రాయెల్, అమెరికా నుంచి భీకర దాడులు ఎదుర్కొంటున్న ఇరాన్కు రష్యా వ్యూహాత్మక మద్దతిస్తోందని తాజాగా ఓ నివేదిక పేర్కొంది. అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, సైనిక స్థావరాల గురించి ఇరాన్కు రష్యా రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ సహకారం అందిస్తోందని తెలిపింది. యుద్ధం తీవ్రమవుతున్న వేళ అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకునేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. యుద్ధం ప్రారంభంలోనే అమెరికా దళాలను కనిపెట్టే సామర్థ్యాన్ని కోల్పోయిన ఇరాన్ రష్యా ఇచ్చిన సమాచారం సాయంతోనే అమెరికా సైనిక లక్ష్యాలపై దాడులు చేయగలుగుతోందని వెల్లడించింది. రష్యాకు చెందిన అధునాతన ఉపగ్రహ సేవలు ఇరాన్కు లభిస్తున్నాయని, అందుకే దాని లక్షిత దాడుల సామర్థ్యం పెరిగిందని నిపుణులు కూడా భావిస్తున్నారు. అయితే ఈ నివేదికను తేలికగా తీసుకున్న అమెరికా శ్వేతసౌధం ఇరాన్ సైన్యాన్ని తాము పూర్తిగా నాశనం చేస్తున్నట్లు తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత నౌకాదళం తీసుకున్న కీలక నిర్ణయం వెలుగులోకి వచ్చింది. అమెరికా దాడిలో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనా సముద్రంలో మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందే సాంకేతిక లోపంతో ఉన్న మరో ఇరాన్ నౌకకు భారత్ అత్యవసరంగా ఆశ్రయం కల్పించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐరిస్ లావన్ పేరు గల ఈ నౌక ఇటీవల విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి వచ్చింది. తిరుగు ప్రయాణంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో కొచ్చి ఓడరేవులో దీన్ని నిలిపేందుకు అనుమతి ఇవ్వాలని ఫిబ్రవరి 28న భారత్ను ఇరాన్ కోరినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన భారత్ మార్చి 1న అత్యవసర డాకింగ్ ఆమోదం తెలిపింది. ఈ నెల 4న ఐరిస్ లావన్ నౌక 183 మంది సిబ్బందితో సహా కొచ్చి పోర్టుకు చేరుకుంది. సిబ్బందికి నౌకాదళ కేంద్రాల్లో వసతి కల్పించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దెనాకు సంబంధించిన నిఘా సమాచారాన్ని అమెరికాకి ఇవ్వలేదని భారత నౌకాదళ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ విషయంలో తమపై జరుగుతున్నవన్నీ తప్పుడు ప్రచారాలేనని పేర్కొంది. బుధవారం శ్రీలంక తీరంలో ఐరిస్ దెనాను అమెరికా ముంచేసింది. దేశంలో వంట గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. చమురు సంస్థలు గృహ వినియోగ సిలిండర్ ధరను ₹60 మేర, వాణిజ్య సిలిండర్ ధరను ₹114.50 మేర పెంచాయి. అర్ధరాత్రి నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్లు తెలిపాయి. హైదరాబాద్లో గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధర ₹965కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో ₹913కు ఎగబాకింది. ఉజ్వల పథకం ద్వారా అందించే సిలిండర్ ధరలు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రభావం దేశీయంగా వంట గ్యాస్ సరఫరాపై పడిన నేపథ్యంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఎల్పీజీకి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధం కారణంగా ఎల్పీజీకి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అంచనా వేసిన కేంద్రం చమురు శుద్ధి సంస్థలపై ఎస్మా ప్రయోగించింది. 45% ఎల్పీజీని దేశీయంగా ఉత్పత్తి చేసుకుంటున్న భారత్ మిగిలిన 55% వంట గ్యాస్ను గల్ఫ్ సహా మరికొన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అందులో ప్రధానంగా గల్ఫ్ దేశాల నుంచి హర్మూజ్ జలసంధి ద్వారా ఎల్పీజీ వస్తోంది.
ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశీయ చమురు శుద్ధి సంస్థలు ఎల్పీజీ ఉత్పత్తిని భారీగా పెంచాలని కేంద్రం ఆదేశించింది. దాన్ని ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంకు మాత్రమే అందించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ 3 సంస్థలు గృహ వినియోగదారులకే సరఫరా చేయాలని పేర్కొంది. గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతల వేళ ఆయా దేశాలకెళ్లే విమానాలు పెద్ద సంఖ్యలో రద్దవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 278 అంతర్జాతీయ సర్వీసులను విమానయాన సంస్థలు రద్దు చేశాయి. శుక్రవారం 96 ప్రత్యేక విమానాలు మాత్రమే గల్ఫ్ దేశాలకు రాకపోకలు సాగించినట్టు కేంద్రం ప్రకటన విడుదల చేసింది. పశ్చిమాసియా నుంచి గత 2 రోజుల్లో 7,205 మంది భారత్ చేరుకున్నారని కేంద్రం తెలిపింది. వారితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 14,992 మంది స్వదేశానికి వచ్చినట్టు వెల్లడించింది. పశ్చిమాసియాలోని పరిస్థితులను పర్యవేక్షించేందుకు పౌర విమానయాన శాఖ ప్యాసింజర్ అసిస్టెన్స్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్రయాణికుల ఫిర్యాదులను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని హైదరాబాద్ శివార్లో నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందులో పెట్టుబడులు పెట్టేందుకు ట్రంప్ నుంచి మస్క్ వరకు ముందుకొస్తారని వెల్లడించారు. హైదరాబాద్ శివార్లోని హిమాయత్ సాగర్ వద్ద కొత్తగా నిర్మించిన ఎకో పార్కును ప్రారంభించిన సీఎం మూసీ నది ప్రాజెక్టులో భూములు, ఆస్తులు కోల్పోయే వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా కొత్వాల్గూడలో 85 ఎకరాల్లో హెచ్ఎండిఏ అభివృద్ధి చేసిన హిమాయత్ సాగర్ ఎకోహిల్ పార్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రజాపాలన ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా అక్కడే బుద్వేల్, రాజేంద్రనగర్ ప్రాంతాల మధ్య ఔటర్ రింగు రోడ్డును అనుసంధానిస్తూ 488 కోట్లతో నిర్మించనున్న ట్రంపెట్కు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అనంతరం ఎకో పార్కులోని విదేశీ పక్షుల కేంద్రాన్ని సందర్శించిన రేవంత్ రెడ్డి పార్క్ అభివృద్ధి చేసిన తీరును అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ శివారులో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నట్లు గుర్తు చేసిన సీఎం ఇందుకోసం ప్రపంచ స్థాయి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. మూసీ చుట్టూ వ్యాపార సముదాయాల్ని ఏర్పాటు చేసి నైట్ టూరిజాన్ని తీసుకొస్తామన్న సీఎం తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వెల్లడించారు. ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని ఇక్కడ నిర్మిస్తున్నాము. ఇది ప్రారంభమే. ఇక్కడ రాబోయే రోజుల్లో వచ్చే అభివృద్ధి ప్రపంచంలో ఎవరైనా ఇలాన్ మస్క్ నుంచి ట్రంప్ కూడా ఇక్కడికి వచ్చి ఈ మధ్య కాలంలో ట్రంప్తో వాళ్ళ సంబంధించిన వ్యాపార సంస్థలతో కూడా మాట్లాడుతున్నాం. పెద్ద పెద్ద సంస్థల్ని ఇక్కడికి తీసుకొచ్చే విధంగా మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈడ సర్కిల్ కడుతున్నాం, జంక్షన్ పెద్దది. ప్రపంచంతో పోటీ పడే అభివృద్ధి ఇక్కడ నడుస్తుంది. అందుకే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎలివేటెడ్ కారిడార్స్తో పాటు ఇంటర్నేషనల్ స్థాయి అభివృద్ధి ఇక్కడ జరగబోతుంది. దీని చుట్టూతో రాత్రిపూట మొత్తం వ్యాపారాలు ఓపెన్ చేస్తాం. నైట్ టూరిజంని కూడా మనము, లేక్ టూరిజంని కూడా మనం ఇవాళ డెవలప్ చేయాలనుకుంటున్నాం. హైదరాబాద్ను అభివృద్ధి చేసుకుందామంటే కొందరు అడ్డుపడుతున్నారంటూ మాజీ మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించారు. ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంటే గుంపులు వచ్చి అడ్డం పడుతుంది. ఆ యొక్క మస్తు సార్లు మంత్రి అయింది. ఆ యొక్క ఈ ప్రాంతం అంతా తిరిగింది. ఎనడైనా మీకోసం ఆ అక్క ఆలోచన చేసిందా? ఇవాళ మీకు మంచి జరుగుతుంటే ఎంబడి తీసుకొని వచ్చి అందరినీ ఇడ తిప్పి చూపిస్తుంది అక్క. ఆ అక్క ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు. మీ నాయకులకు కడుపులో మంట ఉండొచ్చు. నేను చేయలేని ఇంకోటి చేస్తే అప్పుడప్పుడు పిల్లలు ఉంటారు, వాన పడ్డప్పుడు పిట్టగూళ్ళు కడితే వాడిని గట్టనికి రాక ఎవడని కడితే దాని మీద దుంకి పలగొట్టేసి ఉరుకుతాడు సందులో. గట్లనే ఉంది. నేను ఏదైనా చేయబోతే కేటీఆర్ వచ్చేసి నేను అన్ని నువ్వు ఏం చేస్తే అది నేను అడ్డం పడతా అని. ఇట్లాంటివి మానేయండి. మరి రీజనల్ రింగ్ రోడ్డు కట్టాలన్నా, రేడియల్ రోడ్స్ వేయాలన్నా, బుల్లెట్ ట్రైన్ నిర్మించాలన్నా ఎవరితో ఒకరితో ఏదో కొంత భూమి తీసుకోవాల్సిన పరిస్థితి. భూమి పోయిన దుఃఖం ఉంటుంది, కానీ ఇంకో దగ్గర అంత భూమి కొనుక్కునేటట్టు మీకు మంచి నష్టపరిహారం ఇప్పించే బాధ్యత నాది. భవిష్యత్తులో శంషాబాద్ కేంద్రంగా దేశంలోని ముఖ్య నగరాలకు బుల్లెట్ రైలు పరుగులు పెడుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మొదటి రోజే తెలంగాణ వ్యాప్తంగా 5,544 దసరాలు క్లియర్ అయ్యాయి. 99 రోజుల కార్యాచరణలో మొదటి థీమ్గా నిన్నటి నుంచి ఈ నెల 12 వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, ఫైళ్ల క్లియరెన్స్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 14,436 గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని 40,071 వార్డుల్లో మొదటి రోజు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు కలిసి 174,261 మంది పాల్గొన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. సుమారు 2,38,277 కిలోల చెత్త, వ్యర్థ పదార్థాలను తొలగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,832 ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేశారు. జిల్లాలో వివిధ స్థాయిల్లో పెండింగ్లో ఉన్న 5,544 ఫైళ్లు క్లియర్ అయిపోయాయి. ప్రముఖ ఓటీటీ వేదిక, ప్రపంచ స్థాయి విఎఫ్ఎక్స్ అండ్ వర్చువల్ ప్రొడక్షన్ హౌస్ నెట్ఫ్లిక్స్ స్టూడియోస్ హైదరాబాద్లో తన కార్యాలయం ఏర్పాటు చేయనుంది. 20,000 చదరపడుగుల విస్తీర్ణంలో నెలకొల్పనున్న ఈ కార్యాలయాన్ని ఈ నెల 12న
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. నెట్ఫ్లిక్స్ భారత్లో అడుగుపెట్టి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విస్తరణ చేపడుతోంది. నెట్ఫ్లిక్స్ ఇప్పటికే ముంబైలో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా భారత్లో ఇది 2వ కార్యాలయం. ఈ విస్తరణతో హైదరాబాద్లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ రంగం మరింత పటిష్టం కానుందని ప్రభుత్వం భావిస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో నాణ్యత పరంగా రాజీ పడే ప్రసక్తే ఉండకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణాలు చేసే క్రమంలో ప్రజా భద్రత ముఖ్యమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆదేశించారు. ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన నిధులపై ఆర్థిక శాఖ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాల్సిన సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలోని తన ఛాంబర్లో సీఎం చంద్రబాబు సమీక్షించారు. పోలవరం, వెలిగొండ, హంద్రీనివ, పోలవరం నల్లమల సాగర్ లింక్, చింతలపూడి లిఫ్ట్, వరికపూడిసెల లిఫ్ట్, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు, నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రాజెక్టులకు చేపట్టాల్సిన పునరావాస పనులపైనా చర్చించారు. రకరకాల కారణాలతో కొన్ని ప్రాజెక్టులు సుదీర్ఘకాలం పాటు ఎన్నికల హామీలుగా మిగిలిపోతున్నాయన్న సీఎం, ఉమ్మడి రాష్ట్రంలో శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాకపోవడం సరికాదన్నారు. ప్రజల అవసరాల్ని తీర్చేలా ప్రాజెక్టుల నిర్మాణాల్ని పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడితే కఠినంగా వ్యవహరిస్తానని సీఎం హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ, గత వైసీపీ పాలనలోనూ ప్రాజెక్టుల నిర్మాణాల్లో నాణ్యత విషయంలో రాజీ పడేవారని విమర్శించారు. వైఎస్ హయాంలో ఝుంఝావతి రబ్బర్ డ్యాం కొట్టుకుపోయిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ దెబ్బతినేలా చేశారని మండిపడ్డారు. నాణ్యత, ప్రజాభద్రత విషయంలో రాజీ పడకూడదనే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం విషయంలో కేంద్రంతో నిరంతరం టచ్లో ఉండాలన్న సీఎం, ప్రమాణాలు, సాంకేతికాంశాలు, డాక్యుమెంటేషన్ పరంగా ఎలాంటి లోపాలు ఉండకూడదని, తేడాలు రాకూడదన్నారు. పోలవరం నిర్మాణంలో కేంద్రం సహా ఎవ్వరూ వేలెత్తి చూపే పరిస్థితి రాకూడదన్నారు. ప్రాజెక్టు పరిశీలనకు అంతర్జాతీయ నిపుణులు తరచూ వచ్చేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశిత గడువు పెట్టుకుని నిర్మాణ పనులు చేపడుతోందనే విషయాన్ని కేంద్రంలోని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఇకపై పోలవరం ప్రాజెక్టుపై ప్రతి నెలా సమీక్షిస్తానన్నారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు మేఘాద్రి గడ్డ వరకు పూర్తి కావాలన్నారు. రైట్ మెయిన్ కెనాల్లో ఇంకా 200 కోట్ల మేర పనులు పూర్తి చేయాల్సి ఉందని వెల్లడించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పునరావాసం విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పరిష్కరించుకోవాలన్నారు. నిర్వాసితులతో నిరంతరం సంప్రదింపులు జరిపి సాఫీగా R&R పనులు చేపట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడానికి 2041 కోట్లు అవసరమని సమీక్షలో అంచనా వేశారు. ఓవైపు ప్రాజెక్టు పనులు చేస్తూనే పునరావాసంపైన దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టు విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచి అనుమతులు సాధించాలని సూచించారు. ప్రాధాన్యతా క్రమంలో చింతలపూడి లిఫ్ట్ పనులు పూర్తి చేయాలన్నారు. వంశధార, నాగావళి, తోటపల్లి బ్యారేజీ, తారకరామ, మహేంద్ర తనయ ఆఫ్షోర్, హిరమండలం, మద్దువలస, ఝుంఝావతి, నాగావళి, చంపావతి లింక్ వంటి ప్రాజెక్టుల పనుల్ని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలన్నారు. నిధుల కొరత లేకుండా ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టులో గత జగన్ సర్కార్ చేసిన గుత్తేదారు మార్పు అతిపెద్ద తప్పు అని కాగ్ కుండబద్దలు కొట్టింది. పాత కాంట్రాక్టర్ను ముందే తప్పించడం మరో తప్పుని తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టుపై కాగ్ రూపొందించిన నివేదికను ప్రభుత్వం శుక్రవారం శాసనసభకు సమర్పించింది. 2017-18 నుంచి 2022-23 మధ్య చేసిన పనులు, నిబంధనల ఉల్లంఘనలు, భూసేకరణలో జాప్యం తీరును కాగ్ సమగ్రంగా ప్రస్తావించింది. పోలవరం అథారిటీ చెప్పినా జగన్ సర్కార్ పెడచెవిన పెట్టడం వల్ల 2019 వరకు చేసిన కట్టడాలు దిక్కు లేకుండా పోయాయని పేర్కొంది. ఫలితంగా భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైందన్న కాగ్ దానికి చేసిన ఖర్చు 399 కోట్లు వృధా అయినట్టు తెలిపింది. దిద్దుబాటు పనులకు 2020 కోట్లు, కాఫర్ డ్యాంల రక్షణకు 143 కోట్లు అదనంగా వెచ్చించాల్సి వచ్చిందని కాగ్ ఎండగట్టింది. రివర్స్ టెండర్లతో 628 కోట్లు ఆదా అయినట్లు గత ప్రభుత్వం చెప్పినా ఈ అదనపు పనులకు కట్టబెట్టిన సొమ్మును లెక్కించినప్పుడు ఆ వాదన అర్ధరహితమని కాగ్ తేల్చెప్పింది. క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధుల స్ఫూర్తి అద్భుతమని, దీన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తూ అందరూ కుటుంబంలా కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. విజయవాడలో నిర్వహించిన ప్రజాప్రతినిధుల సాంస్కృతిక కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రదర్శన అబ్బురపరిచిందని సీఎం తెలిపారు. ఆట విడుపు 2026 పేరుతో జరిగిన ఈ వేడుకలో పలువురు ప్రజాప్రతినిధులు తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు భీముడు పాత్రలో మెప్పించగా మంత్రి కందుల దుర్గేష్ వీరపాండ్య కట్టబొమ్మన పాత్రలో ఒదిగిపోయారు. పుణ్యభూమి నాదేశం సినీ గేయానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ పాటలోని పాత్రలు ధరించి మెప్పించారు.
మహిళా ప్రజాప్రతినిధులంతా చేనేత చీరలు ధరించి వేదికపైకొచ్చి ఆహుతులను అభివాదం చేశారు. పలువురు ఎమ్మెల్యేలు కామెడీ స్కిట్తో నవ్వులు పూయించగా మరికొందరు మధురమైన గీతాలను ఆలపించి అబ్బురపరిచారు. 10 సంవత్సరాలకి క్రితమే ఈ జగత్తుకి వెలుగులు నింపినటువంటి నీ దివ్యత్వాన్ని ఈ దుష్ట పాలకులు ఎలా తెలుసుకోగలుగుతారు? వీర పాండ్యుడు వీరమరణం పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. జై భరతమాత, జై భరతమాత. గురురుద్ధ బాంధవులనే చూచుచున్నా మదో గురుడై ద్రౌపదినిట్లు చేసిన కలందు శాసనం లోక భీకరలీలను వధించి తద్విపుల వక్షస్థైల రక్తముర్వీపతి చూచుచున్న అని ఆస్వాదించదన్ జాగృతి. ఢిల్లీలో రైజినా డైలాగ్ 2026 పేరుతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు హాజరు కానున్నారు. సాంకేతికత, సుపరిపాలన, భవిష్యత్తు అంశాలపై చంద్రబాబు కీలకోపన్యాసం చేయనున్నారు. ఏపీలో అమలు చేస్తున్న రియల్ టైం గవర్నెన్స్, డేటా ఆధారిత విధాన నిర్ణయాల ద్వారా ప్రజలకు అందుతున్న మెరుగైన పౌర సేవలను ప్రస్తావించనున్నారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ ఆవిష్కరణల కేంద్రంగా, ఆధునిక ఉత్పత్తుల గమ్యంగా మార్చేందుకు అనుసరిస్తున్న విధానాలకు ప్రపంచ దేశాల ముందు ఉంచనున్నారు. ఏఐ ఎకోసిస్టమ్స్, డేటా సెంటర్లు, క్లీన్ గ్రీన్ ఎనర్జీ, భవిష్యత్తు తరాల కోసం టెక్నాలజీ కారిడార్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని చంద్రబాబు వివరించనున్నారు. పాలనలో పారదర్శకత, సంపద సృష్టి, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ లాంటి అంశాలపై అంతర్జాతీయ ప్రతినిధులతో తన అనుభవాలను పంచుకుంటారు. ఇదే వేదిక నుంచి ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ కూడా ప్రసంగిస్తారు. 110 దేశాలకు చెందిన 2700 మంది ప్రతినిధులు రైజినా డైలాగ్లో పాల్గొంటారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై సోమవారం సభలో చర్చ జరగనుంది. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ వెల్లడించింది. సోమవారం నుంచి మలివిడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనుండగా తొలి రోజు స్పీకర్పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం సభకు తప్పనిసరిగా హాజరు కావాలని బీజేపీ, ఎన్డీఏ పక్షాలు, కాంగ్రెస్, ఇతర విపక్షాలు విప్ జారీ చేశాయి.